హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. నా పేరు మామిడి సుమన్. ఈ వీడియోలో మనం మా పెద్ద సినిమా కలెక్షన్ల కోసం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం, మస్తు బాధపడడం ఏందని చెప్పేసి అంటే ఇంత మంచి సినిమాకు వాళ్ళు కూడా స్పందించట్లేదండి టాలీవుడ్ సెలబ్రిటీస్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక మనసున్న వ్యక్తి స్పందించాడు అనమాట. అండ్ ఎవరో కాదు, బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ ద వాటర్. రక్త సంబంధము ఎంతైనా మిగతా సంబంధాలన్నిటికంటే గొప్పదని చెప్పేసి మన బావ అల్లు అర్జున్ స్పందించాడనమాట. స్పందించడం అంటే ఆషామాషిగా కాదు, ఏదో మొక్కుబడిగా కాదు, మస్తు హార్ట్ఫుల్గా స్పందించిండు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఏమంటే వీడియో చేసిండు అని చెప్పేసి అంటే, నా బ్రదర్ యాక్చువల్లీ రామ్ చరణ్ బావ, బట్ బ్రదర్ అదరగొట్టిండు. రస్టిక్ పర్ఫార్మెన్స్తోనే అద్దరా కొట్టేసిండు. సినిమా మామూలుగా లేదు, అదిరిపోయింది. టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా మామూలుగా లేదని చెప్పేసి ప్రతి టెక్నీషియన్ని, ఈవెన్ జాన్వీ కపూర్ను కూడా పొగడడం జరిగిందనమాట. సో అంత హార్ట్ఫుల్గా స్పందించాడు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇట్లానే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపోతే కలెక్షన్ల విషయానికి వస్తే ఏంటంటే, ఇక అల్లు అర్జున్ ట్వీట్ చేసిన వేల విశేషం ఏందో కానీ నాకులో జమ్మని లేసింది కలెక్షన్. ఇంతకుముందు సోమవారం రోజు 1.5 నెట్ వచ్చింది. ఇక మంగళవారం రోజు తగ్గాలి కదా, పెరిగింది 2 crore వచ్చింది నెట్. సో మరి ఇక నార్త్ ఇండియన్ మనోడి బీహార్ ఫ్యాన్స్, మాస్ ఫ్యాన్స్ అంతా కూడా మనోడి ట్వీట్ చేసిందని చెప్పేసి హెచ్చిపోయి సినిమా చూసి ఇలా మరి ఎందుకు కానీ హౌస్ఫుల్స్ అయితే బాగానే పడ్డాయి మెయిన్ సెంటర్లలో. కొంతమంది అంటారు అల్లు అర్జున్ ట్వీట్ అని, ఇంకొంతమంది అంటారు ట్యూస్డే ఆఫర్ అని చెప్పేసి. ఏదేమైనా కలెక్షన్ అయితే హిందీలో పెరిగింది, హ్యాపీగా ఉంది. అట్లానే ఇక మన తెలుగు రాష్ట్రాల సంగతి వస్తే ఇక తెలిసింది కదా, ఇక్కడ జాతర నడుస్తుంది, ఇక మాస్ జాతర నడుస్తుంది. మొత్తం సంక్రాంతి రిపీట్ అవుతుంది. ఇక్కడ పండక్కి సినిమా కావడం కాదు, సినిమా వస్తే పండగ అన్నట్టుగా తయారైంది కథ. ఒక్క రూపాయి, ఒక్క పైసా కూడా డ్రాప్ కాలేదు. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా యాజ్ టీస్ కలెక్షన్ తీసుకుంటుంది. 12 కోట్ల గ్రాస్ వస్తుంది తెలుగు నుంచే. అది చాలా అద్భుతమైన కలెక్షన్ అన్నమాట. ఇక కేరళలో, తమిళనాడులో 50 లక్షలు రెండుట్లా కలిపి, ఇక కర్ణాటకలో కూడా పోటీ తీసుకుంటుంది. అంత బాగానే ఉంది. ఈవెన్ మిడిల్ ఈస్ట్లో కూడా అద్భుతంగా ఆడుతుంది సినిమా. మిడిల్ ఈస్ట్లో కూడా బాగా ఆడుతుంది, ఆస్ట్రేలియాలో బాగా ఆడుతుంది. ఒకటే ఒక కాడ చేతులు ఎత్తేసింది, ఏందో అర్థం కావట్లేదు. ఓవర్సీస్ వాళ్ళకి ఏమైంది, పైసలు లేవా, వీటి పెళ్ళింది. ఆడ ప్రెసిడెంట్ గారు ఉంటాడు, ఒక దరిద్రుడు ట్రంప్ గారు. మరి వాడు చేసిన ఆర్థిక విధానాల వల్ల వీళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారా, పైసలు జేబులో తక్కువైనాయా, మరి ఏందో కానీ వీళ్ళు రేట్లు ఎక్కువ పెట్టుడు. ఇప్పుడు తగ్గించినా కానీ ఫుడ్ ఫాల్స్ పెద్ద పెరుగుతున్న దాఖలాలు లేవు. మరి ఏమైంది అనేది అర్థం కావట్లా. ట్రంప్ గారు ఏదో దెబ్బేసిండు, అందువలన ఇట్లా అవుతుందా మరి ఏందో తెలియదు. మొత్తానికైతే ఒక్క నార్త్ అమెరికాలో మాత్రమే సినిమా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. మెల్లిమెల్లిగా ఇక్కడ హిందీలో కూడా లేస్తుంది సినిమా. కానీ మరి ఓవర్సీస్లో మిగతా చోట్ల బాగున్న నార్త్ అమెరికాలో ఎందుకు దెబ్బ పడ్డది అనేది ఒక కేస్ స్టడీ వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఉన్న సినిమా ప్రతి చోట ఆడి మొత్తం ఓవర్సీస్లో బాగా ఆడట్లేదంటే అది వేరే విషయం. అక్కడ మాత్రం ఎందుకు ఆడతలేదు అనేది వీళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకొని మంచిగా అబ్జర్వ్ చేసి, మంచి పొటెన్షియల్ ఉన్న సినిమాకి అంత మైలేజ్ ఎందుకు రాలేదు కలెక్షన్ల పరంగా అని చెప్పేసి వీళ్ళు చూసుకోవాలి. ఒకవేళ అక్కడ కరెక్ట్గా ఓజీలాగా లేకపోతే దేవరాలాగా పర్ఫామ్ చేసి ఉంటే ఈరోజు కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ మనం చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అక్కడ దెబ్బ పడడం వల్ల అక్కడక్కడ మనకి ఇంకా వెరీ సాటిస్ఫాక్టరీ కలెక్షన్ అనేది మనం కళ చూడలేకపోతున్నాం అనమాట. ఇదొకటి. ఇక ఇలాంటి సినిమా కోసం నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. ఎందుకని చెప్పేసి అంటే మనం మాట్లాడుకున్నట్టు ఇది కమర్షియల్ సినిమా కాదు. ఈ సినిమాని, ఇలాంటి సినిమాని ఖచ్చితంగా లేపాలి. అప్పుడే స్టార్ హీరోలు, మిగతా స్టార్ హీరోలు కూడా కొత్త కొత్త కథల్ని మనము తెలుగు తెర మీద చూడగలుగుతాం. దీనిలో లోపాలు లేవని చెప్పేసి అంటే ఉన్నాయి, బట్ సినిమా కొత్తగా ఉంది, సినిమా కొత్త జానర్లో ఉంది, కొత్తగా ఉంది కాబట్టి ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం ఆ సినిమా కోసం. అందుకే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ కథల్ని పక్కన పెట్టేసి కొత్త రకమైన కథల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు